హాయ్ గాయ్స్, ఇవాళ సండే చీట్ డే కూడా కొంచెం హెల్దీగా తిందాం అనుకుంటున్నాను. డైట్ అంటే హెల్దీగా తింటాం, కడుపు మార్చుకోవడం కాదు. సో ఇవాళ ఏంటంటే ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. ఇవి వచ్చేసి మిల్లెట్ ఇడ్లీ అనమాట. ఇది కూడా హెల్దీగా చూసుకొని మరి ఆర్డర్ చేసుకున్నాను. మిల్లెట్ ఎగ్ దోశ అట. చూద్దాం ఎలా ఉంటుందో ఉంటుందో. ఇడ్లీ అయితే గరం గరం ఉంది, వేడి వేడిగా ఉంది. మిల్లెట్స్ అంటే జనరల్ గా గట్టిగా ఉంటాయని నా ఫీలింగ్ యాక్చువల్లీ, బట్ ఇదైతే కొంచెం సాఫ్ట్ గానే అనిపిస్తుంది. ఇలా చట్నీలో తడకావాలి, చట్నీలో ముంచి సాంబార్ కూడా ఇచ్చారు, ఎందుకు మనం వేస్ట్ చేయడం. బాగుంది, కొంచెం డీసెంట్గా. ఈ రోజుల్లో సాంబారో చారో అర్థం కావట్లేదు, నీళ్లు తప్ప అందులో ఉండట్లేదు. ఇది కొంచెం డీసెంట్గా ఉంది. అలాగే టమాటా పచ్చడి కూడా ఇచ్చారు, దీంతో కూడా టేస్ట్ చేద్దాం. బాగుంది. మిల్లెట్స్ మీరు అందరు తింటూ ఉంటారా? దీంతో ఇడ్లీలు దోశలు చేస్తారా? ఎలా చేస్తారో కొంచెం నాకు మెసేజ్ పెట్టండి ప్లీజ్. ఐ వాంట్ టు ట్రై. ఎందుకంటే నేను 2-3 సార్లు ట్రై చేశాను, నాకు సెట్ అవ్వలేదు. ఎగ్ దోశ ట్రై చేద్దాం. ఎగ్ దోశ అనేసరికి మరీ ఆయిలీగా లేదండి. ఇదిగోండి, సన్నటి ఆమ్లెట్ వేసి ఇచ్చారనమాట. దీంట్లో కారపొడి చల్లిచ్చారు. సో డీసెంట్. ఇదంతా నాకు 220 రూపీస్కి వచ్చింది. స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఏముందండి, 299 చేస్తే 125 ఫ్రీ అంటారు. రేట్ డబల్ వేసి పెడతారు. అదే డైరెక్ట్గా తింటే మనకు అక్కడ అయ్యేది 220 కూడా అవ్వదు. బయటికి వెళ్ళి తింటే మనకు 199 అవుద్ది. కానీ కంఫర్ట్, బయటికి వెళ్ళి కార్ తీసి తీసుకెళ్ళి వచ్చి మా ఆయన్ని బతిలాడి అవసరమా మనకి? అప్పటి వరకు ఆకలి చచ్చిపోద్ది. అందుకే ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఎగ్ దోశ. నేనైతే మస్తుగా తినేసి, సండే కాబట్టి ఓన్లీ ఫుడ్లో ఆలోచిస్తాను.